పొద్దు పొద్దున అసలు ఎంత ఎనర్జీని మీరు తీసుకొని ఇక్కడ కూర్చుంటారు తెలుసా? ఆ ఎనర్జీని అంతా అలా ఊరికే కామ్ గా క్లోజ్ చేసి ఉంచకండి మీ బాడీలో. నవ్వితే ఎనర్జీ ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది మీకు. నవ్వులోనే ఉంది అంతా. ఓకే, డన్. ఈరోజు మన శరీరంలో అత్యంత శక్తివంతమైన కేంద్రాలలో ఒకటైన మణిపూర చక్రం వైపు మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? కొత్త వాళ్ళు, నిన్న నిన్న ఆల్రెడీ చేసిన వాళ్ళకు ఓకే. మణిపూర అంటే రత్నాల నగరం అని పిలుస్తారు. సో మన బాడీలో డైమండ్స్ నగరం ఉంది. ఇది కేవలం ఒక చక్రం అయితే కాదండి. ఇది మీలో ఉన్నటువంటి సంకల్ప శక్తి. మణిపూర చక్ర అంటే సంకల్ప శక్తి. అండ్ మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసే శక్తి, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అండ్ మీరు ఏ డెసిషన్స్ అయినా ప్రాపర్ గా తీసుకోగలుగుతారు, రైట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు ఈ చక్ర కనుక కరెక్ట్ గా యాక్టివేషన్ మీరు చేయగలిగితే. అండ్ నెక్స్ట్, డైజెషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఎన్ని చేసినా ఎంత చేసినా పొట్టకూటి కోసమే మేడం అని చాలా మంది చాలా డైలాగులు కొడతారు కదా. మేడం జానడి పొట్ట కోసం ఎన్ని తిప్పలు మేడం అంటారు. సో మరి ఆ జానడి పొట్టలో మీరు తిన్నది డైజెషన్ అయితే మీరు ఏది సాధించాలనుకున్నా సాధించడానికి కావలసిన ఎనర్జీ స్టార్ట్ అయ్యేది మణిపూర చక్ర నుండి. ఓకేనా? అన్నింటికి మూలం అన్నమాట. ఓకే, మనకున్న ప్రజెంట్ నౌ మన యొక్క వ్యక్తిగత శక్తికి కేంద్రం మణిపూరక చక్రం. యోగ సాంప్రదాయంలో మణిపూర చక్రం అనేది నాభి ప్రాంతంలో ఉంటుంది. నాభి ప్రాంతంలో ఉన్న అగ్ని తత్వ కేంద్రం. సో ఇది సోలార్ ప్లెక్సెస్ ప్రాంతంలో అనుసంధానించబడి ఉంటుంది. ప్రతిరోజు మనం మనలో ఉన్న లోపల ఉన్నటువంటి అగ్నిని మేల్కొల్పుతాం ఈ 21 డేస్. మేడం మన లోపల అగ్ని ఉందా అంటే చేస్తుంది. మనం తిన్న ఫుడ్ త్వరగా డైజెషన్ అయ్యి అన్ని కణాలకు శక్తిని అందిస్తుంది అంటే అది వన్ ఆఫ్ ద రీజన్. మనలో జఠరాగ్ని అనే ఒక అగ్ని ఉంటుంది, తెలుసా మీకు? అసలు మన లోపల ఓ పెద్ద ప్రపంచమే ఉంది. దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని క్రియేట్ చేశాడు. మనకు జస్ట్ జస్ట్ బాడీనే కదా అంటాం. జస్ట్ బాడీ కాదు, ఈ జస్ట్ బాడీ మనకు రావడానికి మనము ఎన్ని యుద్ధాలు చేసి వచ్చామో తెలుసా అమ్మ కడుపులోకి. ఈ జన్మ మళ్ళీ దొరకాలి అంటే అసలు మళ్ళీ ఇంకెన్ని జన్మలు ఎత్తాలో. ఈ జన్మ మనకు దొరికింది అంటే చాలా 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 అదృష్టం అన్నమాట. మనిషి బాడీ దొరకడం అంత అదృష్టం. అందుకే ఈ జన్మలోనే 120 ఇయర్స్ నేను బ్రతకాలి అని ఫిక్స్ అయిపోండి. 60 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 70 ఏళ్ళకి ఎవరు ఫిక్స్ అవ్వకండి. 120 ఇయర్స్ మనుషులుగా మనందరం బ్రతకాల్సిన ఏజ్, పర్ఫెక్ట్ ఏజ్ అది 120 ఇయర్స్. కానీ మనమేమందరం 60 ఏళ్ళు దాటితే ఏముంది, లైఫ్ అంతా అయిపోయింది, ఇంకా పిల్లల కోసం ఏదున్నా. అసలే కాదు, మీ లైఫ్లో హాఫ్ అయిపోయిందని అర్థం. ఓకేనా? 120 ఇయర్స్ హెల్దీగా ఫిట్గా ఆరోగ్యంగా ఉంటాను అని ఫిక్స్ అయిపోండి. రాసి పెట్టుకోండి, మీ డైరీలో పెద్దగా రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్ట్రైట్గా కూర్చోండి అందరూ. స్ట్రైట్గా, బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి. నేను చెప్తాను, ఫస్ట్ ఒకసారి ఇలా చూడండి. ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ ని మీ స్టమక్ పైన ఇలా పెట్టండి, నాభి ప్రాంతంలో, బొడ్డు పైన. ఓకే, పొట్ట పైన ఇలా పెట్టాలి. డన్. ఇలా ఈ- దీన్ని ఇలా పెట్టాలి. అలా పెట్టి ప్రశాంతంగా ఐస్ క్లోజ్ చేయాలి. కపాల భాతి చేస్తాం మనం ఇప్పుడు. దీర్ఘంగా ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి, స్లోగా వదలండి. మళ్ళీ ఒకసారి లాంగ్ బ్రీత్, స్లోగా వదలండి. అగైన్, అగైన్. ప్రతి శ్వాసతో మీ నాభి ప్రాంతం అంతా జీవంతో నిండిపోతున్నట్లు ఫీల్ అవ్వండి. ఏదో తెలియని శక్తి వస్తున్నట్టు మీ స్టమక్ దగ్గరికి. మీ నాభికి లోపలి వైపు ఒక గోల్డెన్ కలర్ లైట్ వస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. అందరు ఐస్ క్లోజ్ చేయాలి. నాభికి లోపలి వైపు గోల్డ్ కలర్ లైట్ వెలుగుతుంది. స్టమక్ మీద చేతులు అలాగే ఉంచాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి.
స్లోగా శ్వాస తీసుకోవాలి. స్లోగా వదలాలి. నేను గైడ్ చేస్తున్నా కాబట్టి నా బ్రీత్ మీకు వినిపించదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆ గోల్డ్ కలర్ వెలుగు కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది. గోల్డ్ కలర్ వెలుగు అలా పెరిగి పెరిగి ఒక ప్రకాశవంతమైన సూర్యుడిలాగా అవుతుంది. సూర్యుడిలాగా మారుతుంది. సూర్యుడు అంటేనే మనకు వెలుతురు, వేడి. సో ఆ వేడి మీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. మీ కడుపు, మీ లంగ్స్, మీ ప్యాంక్రియాస్, ఎవ్రీ సెల్, ప్రతి నాడి, మీ బాడీ మొత్తం కంప్లీట్గా బాడీ అంతా గోల్డ్ కలర్ కాంతి, గోల్డ్ కలర్ లైట్తో నిండిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనలో ఉన్నటువంటి అగ్ని శ్వాసను ప్రారంభిస్తాం. అగ్ని శ్వాస. పొట్టను లోపలికి లాగండి. పొట్ట మొత్తాన్ని లోపలికి లాగి శ్వాసను బయటికి పంపండి. అంటే స్పీడ్గా. ఇలా ఒక 30 టైమ్స్ చేయాలి. స్పీడ్గా. ఉమ్, ఉమ్. స్లోగా కాదు, స్పీడ్గా శ్వాసని. సూపర్ 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 సూపర్. ఇలా మీరు చేయడం ద్వారా మన హఠ యోగ సాంప్రదాయంలో మనలో ఉన్నటువంటి జీర్ణాగ్నిని ప్రేరేపిస్తాం మనం. మ్మ్. ఓకే, కొంచెం గ్యాప్ తీసుకోండి. స్లో అయిపోండి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. రాంబాబు సారు రిలాక్స్. భాను గారు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అగైన్ మళ్ళీ స్టార్ట్. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్పీడ్గా పొట్ట లోపలికి లాగండి. లాగండి. స్టమక్ మొత్తం లోపలికి లోపలికి బయటికి లోపలికి బయటికి అవుతుంది. మళ్ళీ ఒక 20 టైమ్స్. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ స్టమక్ దగ్గర ఉన్న కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. డైజెషన్ పవర్ పెరుగుతుంది. మీ స్టమక్కి ఎక్సర్సైజ్ అన్నమాట ఇది. సూపర్ 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 సూపర్. స్లో స్లో. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఆపండి. కపాలభాతి ఆపండి. సూపర్. అలాగే కూర్చోండి. అలాగే కూర్చోండి. ఇప్పుడు మీ యొక్క నాభి ప్రాంతంలో ఒక గోల్డ్ కలర్ లోటస్ని ఊహించండి. గోల్డ్ కలర్ లోటస్. గోల్డ్ కలర్ లోటస్, కమలం పువ్వు. ఎవరికైనా ఐడియా రాకపోతే ఒక హింట్ ఇస్తాను. లక్ష్మీదేవత పింక్ కలర్ లోటస్ మీద ఎలాగైతే కూర్చుంటారో సేమ్ మీరు గోల్డ్ కలర్ పసుపు రంగు లోటస్ని ఊహించండి. ఆ యొక్క ప్రతి పద్మానికి 10 రేకులు ఉంటాయి. లోటస్కి ఎలాగైతే మనకి ఆ, రేకులు ఉంటాయో సేమ్ అలా మీరు ఊహించాలి. గోల్డ్ కలర్, గోల్డ్ ఆర్ ఎల్లో కలర్. ఇప్పుడు ప్రతి ఒక్క రేకు చాలా చాలా అద్భుతమైన కాంతిని వెదజల్లుతుంది. జస్ట్ ఇమాజిన్. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా గోల్డ్ కలర్ లైట్ ఒక్కొక్క పద్మం చాలా లైట్ను వెదజల్లుతుంది. పద్మం మధ్యలో అమ్మవారు కూర్చునే ఆ ప్లేస్లో ఒక త్రిభుజం వెలుగుతుంది. అగ్ని త్రిభుజం. అగ్ని. అగ్నితో ఒక త్రిభుజం వెలుగుతుంది. త్రిభుజం అంటే శ్రీచక్ర అందరికి ఐడియా ఉంటుంది కదా. శ్రీచక్ర మధ్యలో ఉండే ఆ త్రిభుజం ఆ పద్మం మధ్యలో అగ్నితత్వంగా వెలుగుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఒక మంత్రాన్ని, ఒక బీజ అక్షరాన్ని మీరు చెప్పండి. రం.
నేను అన్నంతసేపు అనాలి. రమ్. అగైన్. రమ్. మీరు అనే ఈ రమ్ అనే బీజమంత్రం మీ నాభి ప్రాంతాన్ని కంపింపజేయాలి. అక్కడి దాకా వెళ్ళాలన్నమాట. రమ్ అన్నప్పుడు ఎం అనే సౌండ్ మీ మీ నాభి దగ్గరికి రావాలి. మీరు భయంతో ఏ భయాలు మీలో ఉన్నాయో ఆ భయాన్ని మొత్తాన్ని తీసేస్తారు ఈరోజు. అగైన్. రమ్. స్ట్రైట్గా కూర్చోవాలి. మనం చేస్తుంది చక్రాస్ యాక్టివేషన్. అందులో 1 చక్ర మనం చేస్తున్నాం. రమ్. మీలో నిద్రపోతున్న శక్తి మొత్తం బయటికి లేస్తుంది. నిద్ర లేస్తుంది, మేల్కొంటుంది. ఓకే. ఇప్పుడు మీ కుడి చేతిని నాభికి కొంచెం ప్రెస్ చేసి పట్టుకోండి. పట్టుకొని ఒక చేతి మీద ఇంకొక ఫస్ట్ కుడి చేతి వేసి దానిపైన ఎడమ చేతి పెట్టి పట్టుకొని నేను చెప్పే పదాలు చెప్పండి. నేను శక్తివంతుడిని. నేను శక్తివంతురాలిని. నేను ధైర్యవంతుడిని. నేను నిర్ణయాలు తీసుకోగలను. నా జీవితం నా చేతుల్లో ఉంది. నాలో ఉన్నటువంటి అంతర్గత అగ్ని మేల్కొంది. నేను భయాన్ని అధిగమిస్తున్నాను. ఐ రిపీట్ అగైన్. నేను శక్తివంతుడిని. నేను ధైర్యవంతుడిని. నేను సరి అయిన నిర్ణయాలు తీసుకోగలను. నా జీవితం నా చేతుల్లో ఉంది. నాలో ఉన్నటువంటి అంతర్గత అగ్ని మేల్కొంది. నేను భయాన్ని అధిగమిస్తున్నాను. ఇప్పుడు మీ నాభి సూర్యుడు మరింత వెలుగుమయమవుతున్నట్టుగా మీరు ఊహించాలి. అంటే ఇందాక సూర్యుడు లాగా అవుతుంది ఆ కాంతి అని చెప్పాను కదా. సో సూర్యుడు లాంటి ఆ కాంతి ఇంకా మరింత ప్రకాశంగా వెలుగుతున్నట్టుగా మీరు ఊహించాలి. ఆ కాంతి నాభి దగ్గర నుంచి మీ హార్ట్కి, మీ గొంతుకి, మీ బ్రెయిన్కి, మొత్తం మీ శరీర భాగం అంతా సూర్యుడి కాంతి నిండిపోతున్నట్లుగా మీరు ఊహించాలి. మీరు కేవలం నార్మల్ వ్యక్తి కాదు, ఒక మనిషి మాత్రమే కాదు, మీరు ఒక ప్రకాశవంతమైన శక్తి కేంద్రం. ఐ రిపీట్ అగైన్. మీరు ఒక ప్రకాశవంతమైన శక్తి కేంద్రం. సూర్యుడు ఎంత వెలుగు, ఆయన వెలుగు ద్వారా అసలు ప్రపంచం ఎంత బాగా బ్రతుకుతుంది. ఎన్ని పంటలు పండుతున్నాయి, ఎంతమంది హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆయన రాకపోతే ప్రపంచం అంతా చీకటిగా ఉంటుంది. సో అలాంటి సూర్యుడు ఇప్పుడు మీ బాడీ లోపల వెలుగుతున్నాడు. ఇప్పుడు మీలో ఉన్న మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన భయాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మిమ్మల్ని ఏ భయం ఉంది మీ లైఫ్లో? ఏ విషయంలో మీరు భయపడ్డారు? నెక్స్ట్, ఏ విషయంలో మీకు సందేహాలు వచ్చాయి? మీ లైఫ్లో సక్సెస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, నేను అనుకున్నవన్నీ నెరవేరుతాయా, అసలు ఈ లైఫ్లో నేను అనుకున్నట్టుగా నేను జీవించగలనా? ఏ విషయంలో మీరు ఎవరినైనా బాధ పెట్టారా? ఎవరి విషయంలో అయినా మీకు గిల్టీగా అనిపిస్తుందా? తెలుసో తెలియకనో ఎవరైనా ఇబ్బంది పెట్టారా మీరు? ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి. ఆ భావాలు మొత్తాన్ని కూడా, ఆ ఫీలింగ్స్ అన్నింటినీ మీ ఇప్పుడు ఈ నాభి ప్రాంతంలో ఏదైతే అగ్ని మండుతుందో ఆ అగ్నిలో సమర్పిస్తూ స్వాహ అని చెప్పాలి. ఎవరిని ఇబ్బంది పెట్టారు? ప్రతి బాధని గుర్తు తెచ్చుకోండి. ప్రతి డౌట్ని గుర్తు తెచ్చుకోండి. డౌట్ అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం. సో మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటారు.
ఆ విషయంలో కూడా మీరు స్వాహ అని చెప్పండి. ఆ అగ్నికి మీరు సమర్పిస్తున్నారు ఆ భయాలను, బాధలను, సందేహాలను, గిల్టీనెస్‌ని, అపరాధ భావం. సో, అవన్నీ స్వాహ, స్వాహ అని చెప్పండి. అగ్నిలో వేస్తూ స్వాహ అంటాం కదా మనం. అలాగే చెప్పండి. మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నా సరే, మీరు ఒక శక్తివంతమైన కేంద్రం. ఆ విషయాన్ని మర్చిపోయి మిమ్మల్ని మీరు చాలా సార్లు తిట్టుకొనుంటారు. సో, అందుకు మీ సోల్ అప్పుడు ఎంతో బాధపడి ఉంటుంది. మీ సోల్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టొద్దు. మీ శరీరానికి ఉంటుంది కానీ, చావు అనేది సోల్‌కుండదు. బాడీ వెళ్ళిపోయినా సోల్ మాత్రం నిరంతరం నిత్య జీవంగానే బ్రతుకుతుంది. సో, ఆ సోల్‌ని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ చేసుకోకూడదు. మిమ్మల్ని మీరు తిట్టుకోకూడదు. ఆ విషయంలో కూడా స్వాహ అని చెప్పండి. అగ్నిలో వేస్తున్నట్టు. ఇప్పుడు మీ 2 అరచేతులను మీ హార్ట్ పైకి తీసుకురండి. హార్ట్ పైకి తీసుకురండి. సేమ్ స్టమక్ దగ్గర ఎలా అయితే చేతిపై చేతి వేశారో, సేమ్ ఇక్కడ కూడా అలాగే. చేతి పైన చేతి వేయండి. ఆ! సూపర్. ఓకే. లాంగ్ బ్రీత్ తీసుకోండి మళ్ళీ అగైన్. స్లోగా వదలండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు పాజిటివిటీ అంతా మీలోనికొస్తుంది. శ్వాస వదులుతున్నప్పుడు మీలో ఉన్న టెన్షన్స్ అన్నీ క్లియర్ అవుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. ఈరోజు మీ లోపల దాగి ఉన్నటువంటి అంతర్గత సూర్యుడిని మీరు తాకారు. ఆ అగ్నితత్వాన్ని మీరు ఫీల్ అయ్యారు ఈరోజు. మీరు మీ యొక్క వ్యక్తిగత శక్తిని గుర్తు చేసుకున్నారు. ఈరోజు మీరు మీ మణిపూరక అగ్నిని మేల్కొల్పారు. అందరూ కలిసి నాతో పాటు ఒక 3 టైమ్స్ చెప్పండి. ఓం రం మణిపూరాయ నమః. ఓం రం మణిపూరాయ నమః. ఓం రం మణిపూరాయ నమః. సో, మీలో ఉన్నటువంటి సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు. శుభం భవంతు. అందరూ అలాగే కూర్చోండి. ఇప్పుడు నేను ఒక మెడిటేషన్ విజువలైజేషన్ చేపిస్తాను. అలాగే కూర్చోండి. హార్ట్ పైన చేతులు అలాగే పెట్టండి. మీ ప్రస్తుత బ్యాంక్ బ్యాలెన్స్‌ను మీరు ఇప్పుడు విజువలైజ్ చేస్తారు.